ఆల్రెడీ 2019లో పొలిటికల్ వార్ స్టార్ట్ అయింది. వైజాగ్లో 15 నియోజకవర్గాలు ఉన్నాయి. అందులో ఒక నియోజకవర్గమే ఈ అనకాపల్లి. ఈ అనకాపల్లి ప్రజలు ఏ పార్టీకి పట్టం కట్టబోతున్నారు, ఏ నాయకుడిని రాజు చేయబోతున్నారో పబ్లిక్ని అడిగి తెలుసుకుందాం. సార్, 2019లో ఏ పార్టీ అధికారంలోకి వస్తుంది అనుకుంటున్నారు? 2019లోని మరి ఇక్కడ ప్రత్యేక హోదా గురించి మరి ఇక్కడ చాలా రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అవ్వాలని మా యొక్క ఉద్దేశం అండి. ఈ అనకాపల్లిలో కూడా మరి కాంగ్రెస్ పార్టీ రాజుని చేయాలని మా యొక్క అభిమానం అండి. ఆంధ్రాలో టీడీపీ, జనసేన, వైఎస్ఆర్సీపీ, జగన్ ఉన్నారు. ఆంధ్రాలో ఏ పార్టీ అధికారం? వైసీపీ మొగ్గు చూపిస్తుందండి ఎక్కువగా. మరి వైసీపీ జగన్ సీఎం అవ్వాలని అందరూ కోరికండి అనకాపల్లిలోనే బాగానా. సరే, ఇప్పుడు అనకాపల్లి నియోజకవర్గాల్లో టీడీపీ అలాగే మన వైఎస్ఆర్సీపీ, జనసేన పోటీ చేస్తున్నారు. మీ ఓటు ఏ పార్టీకి? మా ఓటు అయితే ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తామండి. కాంగ్రెస్ పార్టీకి. సో అలాగే మన అవంతి శ్రీనివాస్ గారు టీడీపీ నుంచి వైఎస్ఆర్సీపీలోకి జంప్ అయ్యారు. సో దాని గురించి మీరు ఏమంటారు? ఆయన టీడీపీలో ఎన్నో ఎంపీగా పదవి చేశారండి, ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేశాడు. మరి ఆయన సడన్గా మరి ఎందుకు వైసీపీలోకి వచ్చాడో మాకు తెలియదండి. మరి ఆయన ఉద్దేశం ఏంటో తెలియదు సార్. అనకాపల్లి నియోజకవర్గంలో ప్రధాన సమస్యలు ఏమైనా ఉన్నాయని మీకు అనిపిస్తుంది? ఒకవేళ ఆ సమస్యలు ఏమైనా గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్ళాలంటే ఏ సమస్యలు ఉన్నాయి? ప్రధాన సమస్యలు అయితే అనకాపల్లిలో చాలా సమస్యలు ఉన్నాయండి. ఒక డ్రైనేజ్ బాగా ప్రాబ్లం అండి అనకాపల్లిలో మున్సిపాలిటీలోని. అలాగే దళిత కార్మికులకి కూడా, రిక్షా కార్మికులు, వ్యాపారస్తులు అందరూ కూడా చేతి వృత్తులతో పనులు చేసుకుంటున్నారండి. ఆర్థికంగా వెనకబడి ఉన్నారండి. ఈ అభివృద్ధి అనకాపల్లిలోనే ఇంకా మరి చేయాలండి, అభివృద్ధి చేయాలి. అభివృద్ధి అనకాపల్లిలో ఇంకా నోటు ఉందండి. అనకాపల్లిలో అభివృద్ధి ఇంకా అవ్వాలండి. థ్యాంక్ యూ. 2019లో అయితే నాకు తెలిసింది మట్టుకట్టేది సార్, జగన్ వస్తారని మేము అనుకున్నాం సార్. ఈ అనకాపల్లి నియోజకవర్గంలో టీడీపీ, వైఎస్ఆర్సీపీ అలాగే జనసేన పోటీ చేస్తుంది. మీరు ఏ పార్టీకి ఓటేస్తారు, ఎందుకని వేస్తారు? మేము ఎవరో అనుకోని మా మేలు చేస్తే వాళ్ళకి ఓటేస్తాం అనుకుంటున్నాం సార్. అంటే ఏ పార్టీ అంటే ఏ పార్టీ మీకు మేలు చేస్తుంది? మాకు వచ్చి అనకూడదు కానీ, అభివృద్ధి అనకూడదు కానీ జనసేన అనుకుంటున్నాం. మా జనసేన కాదే, మాకు వైఎస్ఆర్ వస్తే మనకి మేలు జరిగితే మా రైతు వారికి అయితే, ఇప్పుడు మేము రైతు వారికి మా రైతు వారండి. ఈరోజు మా బెల్లం కూడా అనకూడదు కానీ మాకు అనకూడదు సుఖలేదండి. ఒక 3 బెల్లం కష్టపడినా సరే అనకూడదు కానీ 4,000 రూపాయలు పాకు 2,500 కూడా రావడం కష్టం అయిపోతుంది. దాని గుండి మేము చాలా బాధపడుతున్నాం. రైతు అనకూడదు సుఖలేదు, అనకూడదు వ్యవసాయం పెట్టాలా మానేయాలో మాకు తెలియదు సార్. దాని గుండి మేము మాట్లాడుకోవడం అది జరుగుతుంది సార్. ఇప్పుడు వైఎస్ఆర్సీపీ పార్టీకి మన అవంతి శ్రీనివాస్ గారు వచ్చారు, టీడీపీ నుంచి వైఎస్ఆర్సీపీ. దాని గురించి మీరు ఏమంటారు? అది ఏంటంటే మాకు తెలియదు, మాకు జరిగిన మట్టుకు మాకు చెప్తున్నాండి. అతను మంచివాడని మాకు తెలుసండి. కానీ ఏంటంటే మాకు ఎవరైనా మాకు రైతు వరకు మాకు మేలు చేస్తారని మనం కోరుకుంటున్నాం సార్. దాని గుండి 2019లో ఏ పార్టీ అధికారంలోకి వస్తుందని మీరు అనుకుంటున్నారు? మేము తెలుగుదేశం వస్తుందని అనుకుంటున్నామండి. అనకాపల్లిలో టీడీపీ, జనసేన, వైఎస్ఆర్సీపీ 3 పోటీ చేస్తున్నాయి. ఏ పార్టీకి మీరు ఓటేస్తారు? అనకాపల్లిలోనూ తెలుగుదేశమే ఎక్కువ పార్టీలో ఉంది, తెలుగుదేశం వస్తుందని అనుకోవడం. అవంతి శ్రీనివాస్ గారు టీడీపీ నుంచి వైఎస్ఆర్సీపీకి వెళ్ళిపోయారు. దాని గురించి మీరు ఏమంటారు? అవన్నీ తెలియవు కదా, అందుకే వెళ్ళిపోయారంటే మన ఆ పార్టీ ఒగ్గేసిపోతే మనం ఏం చేయలేము. కానీ తెలుగుదేశంలో ఇప్పుడు 5 సంవత్సరాలు పెట్టి ఉన్నబట్టికి ఇప్పుడు కూడా సౌకర్యాలు అన్నీ బాగా చేస్తున్నాడు. ఏంటి డబ్బులు అవి అన్నీ మీకు టీడీపీ పథకాలు అందే? ఏం అందలేదు. టీడీకి అందలేదు. ఇంకా రెండో ఏం అందలేదు, ఎవరికి ఏమి ఇవ్వలేదు. ఇప్పుడు మాత్రం కాంగ్రెస్ మాత్రం చిన్న గొడుగులు ఇచ్చారు అంతే తిరగడానికి తప్ప ఏమి ఇవ్వలేదు. వాళ్ళు ఏదో రమ్మండో వెనకాల వెళ్ళడం, కాంగ్రెస్ వాళ్ళు ఒక 5-10 ఇస్తామని అంటున్నారు. ఇస్తున్నారో లేదో మనకు తెలీదు. వెళ్ళి వాళ్ళు చెప్పరు కదా, మనం అడగలేము. ఇంకా అది అలా జరుగుతుంది. అలాగే కొత్తోడు కుర్రోడు జనసేన పవన్ కళ్యాణ్ అంటున్నారు కదా, ఆయన గురించి మీరు ఏమంటారు? ఆయన గురించి ఏమనేది ఏముందండి, అతను అధికారంలో లేడు కదా, ఏది చేస్తాడో రేపు వచ్చేదని తెలియదు. ఇప్పుడు జరిగేది మాత్రం అడుగుతారు ఏదైనా. రేపు వచ్చే తర్వాత గెలిచిన తర్వాత ఇస్తాడో ఇవ్వడా గ్యారంటీ ఏంటి తెలియదు కదా, అంతేనా? గ్యారంటీ ఉండదు. అందుకేముందంటే ఇప్పుడు ఇచ్చేదాన్ని పెట్టే నడుస్తారు. ఇప్పుడు మరి వాడు తెలుగుదేశంలోకి వచ్చి తెలుగుదేశం ఓటు వేయడానికి వస్తాడు అనుకోండి, డబ్బులు ఇవ్వడానికి వస్తాడు.
డబ్బులు ఇవ్వడానికి వచ్చి ఆ డబ్బులు ఎక్కడ ఇస్తాడు, ఎవరికి ఇస్తాడు, ఇంటింటికి చేతికి ఇస్తాడా లేదని అంటే ఏదైనా బ్యాంకులో పడేస్తాడా, బ్యాంకులో ఎలా పడేస్తాడు అవన్నీ అర్థం తెలియదు కదా. అంటే వైఎస్ఆర్సీపీ పార్టీ జగన్ గారు కూడా ఒక అవకాశం ఇమ్మంటున్నారు కదా, ఆయన అవకాశం ఇమ్మంటున్నాడు కాదని అనలేదు, అది మనకి అందరికీ ఇష్టమే అవకాశం ఇమ్మంటున్నాడు. కానీ ఇప్పుడు జరిగిపోయేదంతా తెలుగుదేశం మీద ఉన్నది ఆధారు. ఎందుకంటే అతను కూడా చేసిన పనులు అన్నీ బాగున్నాయి కదా, ఆ బాగున్న మూలాన్ని అందుకనేసి తెలుగుదేశం మీద ఉన్నది ఆధారు. ముసలోళ్ళు, ముడగోళ్ళు, పెద్దోళ్ళు, చిన్నోళ్ళు తెలుగుదేశం మీద ఉన్నారు. ఈ పార్టీలన్నీ ఏదో నంచుకులు తినడానికే తప్ప ఇప్పుడు మట్టుకు ఏమీ తెలియదు. రేపు గెలిచాక అందరూ ఇస్తారండి. మన ఇంట్లో ఉంటే ఊరు అందరూ పంచిపెడతాం, ఇంట్లో లేకపోతే ఎవరికి పంచిపెట్టాం కదా, అంతే అలాగనమాట. అమ్మ, ఈ వ్యాపారం మీద మీకు వచ్చేది సరిపోతుందా? గవర్నమెంట్ నుంచి మీరు ఏమైనా కోరుకుంటున్నారా? ఒకవేళ పథకాలు ఏమైనా మీకు కావాలి? పథకాలు ఏమి ఇవ్వడానికి కోరుకోలేదండి, నాకు వయసు అయిపోయింది. ఇంకా అలా కూర్చొని ఏదో కన్నా డబ్బులు వచ్చేలాగా వాపస్ ఏమి ఇవ్వలేదయ్యా. మాకు ఎవరికి సహకారం ఎవరికి ఇవ్వలేదండి. ఈ పార్టీలు ఇలా కూర్చొని బతుకుతున్నాం అంటే ఒక 10 మంది మగవాళ్ళండి, 10 మంది మగవాళ్ళు ఒక 5 ఆడాలు ఉన్నామండి, 10 మంది మగవాళ్ళు ఒక 5 ఆడాలు, 10 మంది మగవాళ్ళు ఒక 5 ఆడాలు ఉన్నామండి. ఈ 5 ఆడ 10 మంది ఆడడం ఇంకొకరు ఆధారమే పడకుండా ఏదో ఇలా బతుకుతుంటే కాంప్లెక్స్ వాళ్ళు కూడా పార్టీ తీసిమని పెట్టారు. మేము తీయమని కొంచెం పార్టీ చేసామండి. చేయడంలో అలాగే ఆగిన వల్ల మరి దీని మీద బతికిన మగవాళ్ళు కూడా జాబులు అవి లేని వాళ్ళు ఉన్నారండి. మరి ఇందులో ఇందు మీద పిల్లలు ఎట్టుకెళ్ళి పోషించుకుంటున్నారు. ఇంకెవరిని అడగాలని చెప్పేసి అలా బతుకుతున్నాం. ఇప్పుడు వాటికి ఇంకా రేపు జరగబోయేదానికి ఎలా ఉంటుందో తెలియదు. తెలుగుదేశం వచ్చిన కాడి నుంచి దుకాణాలలో లేబర్ని ఎవరేమో అనలేదండి. ఇంతకు కాంగ్రెస్ వచ్చేటప్పుడు కాంగ్రెస్ జగనాలు అందరూ వచ్చి అంటే పార్టీ వాళ్ళు చేయమని అనలేదు. ఇక్కడ లోకల్ పెద్దలు ఉన్నారు కదండి, వాళ్ళు పార్టీ మీద ఏంటంటే లాగేయడం, తీసేయడం, ఇసిరియడం, దొక్క పెడతారు లేబర్లే, అదనమాట. అంత తప్ప రెండేది ఏమి లేదు. కానీ వాళ్ళని రేపు పొద్దున్న వస్తే గ్యారెంటీగా ఉండేస్తారో ఉండదో తెలియదు, చెప్తున్నాను. అందుకనేసి తెలుగుదేశం వాడు ఇప్పుడు మట్టుగా ఇప్పుడు రామారావు వచ్చిన కాంచి దుకాణాలని రోడ్డు మీద బతికిన వాళ్ళు ఎవరు అనలేదండి ఇంతవరకును. మరి దాని నుంచైనా వేస్తారా అభిమానంగా? మరి పిల్లలు పెంచుకుంటున్నారంటే జాబ్ లేకుండా బతుకుతున్నారంటే అదొక ఇదే కదా. అనకూడదు. ఇక్కడ ఒక 500 బళ్ళు ఉన్నాయి, వాటి మీద బతుకుతున్నారు. అలాగే మరి ఆ జాబులు ఏమీ లేనప్పుడు మరి ఏదో బతకాలి కదా. ఎవరన్నా మీకు ఫంక్షన్ కానీ లేదంటే అలాంటివి ఏమైనా వస్తున్నాయా? మీరు ఏమైనా అప్లికేషన్ పెడదామండి అనుకుంటున్నాను. ఇప్పుడు మొన్నే రిటైర్ ఇందులోను డ్వాక్రాలోనూ రిటైర్ అయిపోయింది. రిటైర్ అయిపోతే ఇప్పుడు ఏదో రకంగా అడుగుదామని చెప్పేసి అనుకున్నాను. వెళ్తుంటే ఒక తెలుగుదేశం ఇక్కడికి ఎక్కడికి వెళ్ళామండి. ఓలమ్మ ఏం పేరు పెలాగోయిందా, పొలాగాంది ఇంటికి వెళ్తే మేము 3 బెల్లాలకు ఇవ్వమ్మా, మీ ఆయనకి అంగానే ఇస్తాం అని అతగాడు కొంచెం చెప్పాడు. చెప్పగలను ఇంకా నేనేం పెద్దలతో ఏం మాట్లాడుతాను తిరిగి వచ్చేసాను. మళ్ళీ ఇంకో కాడికి వెళ్ళానండి, అక్కడ కూడా అలాగే అన్నారు. ఇంకో ఇప్పుడు డ్వాక్రాలో ఉన్న తీసారండి. తీసిన తర్వాత ఎలా బతకాలో అవకాశం లేదండి. మా ఆయన కష్టపడలేడు, చేతన చాలా ముసలుడు అయిపోయాడు, నేనే ముసలిదాన్ని అయిపోయాను. మా అబ్బాయి కొంచెం మమ్మల్ని చూడడం అలా బతుకుతున్నాం అండి. దీని మీద ఇంకా 2 రూపాయలు 10 రూపాయలు వస్తే దీని మీద బతుకుతున్నాం ఇంతవరకును. ఖర్చు నా ఖర్చు అండి ఒక 50 రూపాయలు అవుద్దండి ఇక్కడ. అంటే మిగిలిదేమి ఉండదండి. పొద్దుల్లా 100 150 రూపాయలు అలాగ అమ్ముకుంటామండి. అమ్ముకుంటే మరి ఇంటికాడ ఖర్చు పెట్టుకోవాలి కదా, బియ్యం అయినా అన్నీ తెచ్చుకోవాలి కదా. కూర ఖర్చుకి కూడి ఖర్చుకి అలా దినం తీరిపోతుంది. ఒకరు చేయి చాపుకుంటాం ఇంకా అది. లేకపోతే ఆన్లైన్ నెలకి ఏసీటో పాటో తీసుకుంటాం, మళ్ళీ అన్ని మీద కట్టుకుంటాం ఇంకా అది. అందరూ కూడా అలాగేనండి. సార్ 2019లో ఏ పార్టీ అధికారంలోకి వస్తుంది అనుకుంటున్నారు? టీడీపీ అనుకున్నాం. టీడీపీ. ఈ అనకాపల్లి నియోజకవర్గంలో టీడీపీ, వైఎస్ఆర్సీపీ, జనసేన 3 పోటీ చేస్తున్నాయి. ఏ పార్టీకి మీరు ఓటు వేస్తారు, ఎందుకని? మాకు అన్నీ చేస్తున్నారు కాబట్టి టీడీపీ వేస్తామండి. టీడీపీకి వేస్తారు. అవునండి. ఎందుకని అంటే జగన్ గారు కూడా ఒక ఛాన్స్ అడుగుతున్నారు, పవన్ కళ్యాణ్ కూడా అంటున్నారు కదా. ఆవిడ పార్టీలు అంటే చేయడానికి మాకు ఇష్టమే, కాకపోతే ఒకటి అది వస్తుందో తెలియదు. ప్రతి పక్క టీడీపీ ఎక్కువ ఉంటుంది. దానివల్ల పింఛన్ అయ్యేటి చాలా మాకు బాగా వస్తున్నాయి. ఇంటికి ఫోన్ చేసి మరి రప్పించేస్తాను సార్. దానివల్ల మాకు సేఫ్టీ కనబడుతుంది. దానివల్ల మాకు టీడీపీ వేస్తామండి. అదే ప్రస్తుతానికి. అవంతి శ్రీనివాస్ గారు టీడీపీ నుంచి వైఎస్ఆర్సీపీలోకి వెళ్ళిపోయారు కదా, సో దాని గురించి మీరు ఏమంటారు? ఏది చెప్తానండి, ఒక పార్టీ వెళ్ళిపోయి అది మంచి పద్ధతి కాదండి. పని ఏదో అవుతుందా అందులో ఉండి చేయించాలి. కానీ ఎవడో ఏదో అన్నారు, ఏదో ఇచ్చేస్తారు, ఏదో ప్యాకేజ్ పంపిస్తారని అనుకుని తప్పది. టీడీపీ పని చేస్తాం కాబట్టి టీడీపీలో ఉంటే అది బాగు చేయాలి. అది మంచి పద్ధతి. అంతేగాని రాజకీయం ఎలా చేస్తే మిగతా మనుషులు ఎలా చేస్తారు
పోనీ పోత పోనీ నేను ఇంకో పార్టీకి పాడిపోతాడు. ఆడ 500 300 మందు ఇవన్నీ ఇస్తాడు. దానివల్ల మాకు ఇష్టం ఉండదు. మాకు ఇప్పుడు టీడీపీ ఈ 5 సంవత్సరాలు పెట్టి మా టీడీపీ అంటే పంత ప్రాణం. చంద్రబాబు అంటే మాకు ఇష్టం, అది ఎన్టీఆర్ అంటే మాకు ఇష్టం. కాబట్టి ఫస్ట్ నుంచి టీడీపీ వాడతాం, అంతేగాని ఇంకో వాడినాం. కానీ అభివృద్ధి సీట్లు వెళ్ళిపోయారంటే అది చాలా రాంగ్. అది 2019లో ఏ పార్టీ అధికారంలోకి వస్తుంది అనుకుంటున్నారు? మేము జగన్ వస్తుంది అనుకుంటున్నాం. జగన్ వస్తున్నారు. అనకాపల్లి నియోజకవర్గంలో టీడీపీ, వైఎస్ఆర్సీపీ, జనసేన ఉంది. మీరు ఏ పార్టీకి సపోర్ట్ చేస్తారు, ఏ పార్టీకి ఓటేస్తారు? మేము జగన్కే సపోర్ట్ చేస్తాం. జగన్. ఎందుకని జగన్ గారికి? ప్రజెంట్ ఉన్నది ఏంటంటే జగన్ వల్ల మనకి కొద్దిగా అవకాశాలు ఉన్నాయి అనేసి. నెక్స్ట్ మాకు నిరుద్యోగులకి ఉద్యోగాలు ఇస్తాం అనేసి ఇవ్వలేదు ఇంతవరకు టీడీపీ. దానివల్ల ఏంటంటే జగన్ కోటేస్తే ఏదైనా కొద్దిగా అవకాశం వస్తుంది అనేసి మేము అనుకుంటున్నాం. జనసేన పవన్ కళ్యాణ్ గారు కూడా కొత్తగా వచ్చారు కదా, రాజకీయాలు మారుస్తాను అంటున్నారు కదా. ఇప్పుడు కొత్తగా వచ్చిన వ్యక్తుల గురించి మనకి ఎప్పుడో ఫస్ట్ నుండి పవన్ కళ్యాణ్ అంటే మనకి కొద్దిగా ఫేవరే. కాకపోతే కొత్తగా నేర్చుకుని ఉన్నది వేరు కదా. దానివల్ల ఏంటంటే జగన్కి వేస్తామని మేము అనుకుంటున్నాం. మా అభిప్రాయం అదే. అవంతి శ్రీనివాస్ గారు టీడీపీ నుంచి వైఎస్ఆర్సీపీలోకి వచ్చారు కదా, ఆయన గురించి ఏమంటారు? అవన్నీ ఎందుకులేండి మాకు. 2019లో ఆంధ్రాలో ఏ పార్టీ అధికారంలోకి వస్తుంది? ఆంధ్రాలో క్లారిటీ లేదు, హంగ్ వస్తుంది. ఈ అనకాపల్లి నియోజకవర్గంలో టీడీపీ, వైఎస్ఆర్సీపీ అలాగే జనసేన ఉంది. మీరు ఏ పార్టీకి సపోర్ట్ చేస్తారు, ఏ ఓటు? మేము కొంతాల కృష్ణ గారి అభిమానులు. ఆయన ఇంకా డిసైడ్ ఏ పార్టీ డిసైడ్ అయితే ఆయనకి చేస్తాం. ఆయనకే చేస్తారు. సో అనకాపల్లి నియోజకవర్గంలో అవంతి శ్రీనివాస్ గారు టీడీపీ నుంచి వైఎస్ఆర్సీపీకి వచ్చేసారు. దాని గురించి మీరు ఏమంటారు? ఆయనకి గంటా శ్రీనివాసులకి వాళ్ళిద్దరికి వ్యక్తిగత దీని వల్ల వెళ్ళారు. 2019లో రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలోకి వస్తుంది అనుకుంటున్నారు? వైఎస్ఆర్ జగన్. అనకాపల్లి నియోజకవర్గంలో ఏ పార్టీకి మీరు ఓటు వేస్తారు? వైఎస్ఆర్సీపీ. సో అవంతి శ్రీనివాస్ గారు టీడీపీ నుంచి వైఎస్ఆర్సీపీలోకి వచ్చారు. సో ఆయన గురించి మీరు ఏమంటారు? ఏమంటామంటే అంటే ఇప్పుడు వైఎస్ఆర్ మెజార్టీలో కదా ఉంది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గురించి టీడీపీ అంటే ఎందుకని జగన్ గారికి ఓటు వేస్తారు? మీ వాళ్ళ అభిప్రాయం? వాళ్ళ నాన్నగారు పరిపాలించింది అయితే కొంచెం వాళ్ళ నాన్నగారు బట్టి జగన్మోహన్ రెడ్డి కూడా పథకాలు పథకాలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు వైఫై టీవీ.